వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 14న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి ఏ లక్ష్మణ్ కుమార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. రుద్రారం ఆంజనేయ స్వామి విగ్రహాలు ధ్వంసం, మకర తోరణం సీసీ ఫుటేజ్ ధ్వంసాన్ని ఖండించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులకు ఘన స్వాగతం. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 14న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఏ లక్ష్మణ్ కుమార్. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనేది జిల్లా కలెక్టర్ల నిర్ణయం. మా అంచనాల మేరకు మేము 5 లక్షల అదనపు కార్డులు ఇవ్వబోతున్నాం. రేషన్ కార్డులు, రేషన్ కార్డులలో అదనపు సంఖ్యతో సహా ఉన్న రేషన్ కార్డులో కూడా అదనపు కుటుంబ సభ్యుల్ని చేర్చబోతున్నాము. అంటే గతంలో 2,80,00,000 మందికి రేషన్ ఇస్తున్న తరుణంలో ఇప్పుడు మేము అది 3,10,00,000 మందికి 6 మండల విజయవాడకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చేతులు జోడించి మనం చేసుకుంటున్నాం. మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీకు ఎవరి కష్టం వచ్చినా ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీ ఎమ్మడి నేను ఉంటా. మీకు ఏ ఆపద వచ్చినా, ఏ అమ్మది వచ్చినా అన్న మీరు రావాలంటే కూడా మీ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పట, గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో పట మీ సమస్యల విషయంలో మీకు అండగా ఉంటాననే విషయాన్ని తెలియజేసుకుంటూ, దయచేసి ఈరోజు 11వ తారీఖు మధ్యలో రేపు 12, రేపు 13 2 రోజులు కూడా గ్రామాన అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఊహించిన విధంగా ఈరోజు తుంగతుర్తిలో మీటింగ్ జరిగింది. ఈ తుంగతుర్తి ప్రాంతానికి ప్రజలకు వచ్చింది కనుక ఈ రేషన్ కార్డు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి స్వస్థల మీదుగా ఈ తుంగతుర్తి నియోజకవర్గం, పేద నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఒక ఉద్యమకారుడిగా నాకు అవకాశం ఇచ్చిన ఉత్తమ్ సార్కు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. నేను తర్వాత నేను మొన్న ఒక నెల రోజుల మీద తిప్పలబడ్డాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించడంతో ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ బీసీల ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో ఊహించని రీతిగా ఇలా మా బీసీలకు అన్ని విధాల అండదండగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి ఆ రోజు మాటిచ్చి నెరవేర్చినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను భారతదేశంలో మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి కులగణన ద్వారా భారతదేశంలో తెలంగాణను రోడ్ మోడల్గా నిలిపి బీసీలకు పెద్దపీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. బీసీల పక్షపాతి. గత ప్రభుత్వాలు బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను అనగదొక్కితే ఒక రెడ్డి బిడ్డ ఉండి
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు మాటిచ్చి నిన్న క్యాబినెట్లో 42% ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రేపు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. తెలంగాణ బీసీల పట్ల, అదేవిధంగా ఆలేరు బీసీల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి చేతల ముఖ్యమంత్రి, చెప్పిండంటే అది 100కి 100 రూపాయలు చేసి తీరే ముఖ్యమంత్రి. ఇవాళ బీసీలకు ఒక వరంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి మారుపేరుగా, సామాజిక న్యాయం ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అని చెప్పి అక్కడ ఏఐసీసీ అధ్యక్షులు ఖార్గే గారి నేతృత్వంలో, ఇక్కడ మీ బీసీల ముద్దుబిడ్డ పిసిసి అధ్యక్షులు గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీల ముద్దుబిడ్డ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మా కొండ సురేఖక్క గారు బీసీల పట్ల నిన్న మంత్రివర్గంలో చర్చించి ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రుద్రారం ఆంజనేయ స్వామి విగ్రహాలు ధ్వంసం, మకర తోరణం సీసీ ఫుటేజ్ ధ్వంసాన్ని ఖండించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. నిన్న జరిగిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలపై టార్గెట్ చేస్తున్నారని, ఇలాంటి చర్యలు చేసే వారిపై కఠినమైన శిక్షలు వేస్తే తప్ప ఆగవని అన్నారు. రాష్ట్ర డీజీపీ ఇలాంటి వాటిపైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రమత సహనం కలిగిన హిందువులను రెచ్చగొట్టొద్దు అని, కొంతమంది ముస్లిం ఆర్గనైజ్డ్ తీవ్రవాదుల వల్ల తయారై ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన జరుగుతుందో దేశంలో, అక్కడ ఇట్లాంటి దుర్మార్గకరమైనటువంటి సంఘటనల్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎంకరేజ్ చేసినట్టు కనబడతా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తులను తీసుకొని వచ్చి జిహాదీ ట్రైనింగ్లు ఇస్తున్నటువంటి సందర్భంగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ సంఘటన జరిగింది. రాష్ట్ర పోలీసులు ఆ తర్వాతనైనా తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడికక్కడ మసీదులలో షెల్టర్ తీసుకున్నటువంటి వ్యక్తులు, మదర్సాలలో షెల్టర్ తీసుకుంటున్నటువంటి వ్యక్తుల మీద ఎట్లాంటి విచారణ జరపకుండా వాటిని ఉగ్రవాదులకి అడ్డాలుగా, ఆశ్రయాలుగా మార్చేటువంటి రీతి లోపల ఎంకరేజ్ చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. చిన్న సంఘటన జరిగితే కార్డన్ సెర్చ్ అని, ఇదని అదని ఊర్లలో గంటలు గంటలు సెర్చ్ చేసేటువంటి పోలీస్ అధికారులకి రేవంత్ రెడ్డి గారు కూడా సూటిగా మేము ఈ సందర్భంగా 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాం. మాట్లాడితే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు కొత్త స్టాండ్ తీసుకున్నాడు. గోమాతల్ని రక్షించేందుకు మేము గోశాలల్ని కట్టిస్తామని ముచ్చట చెప్తా ఉన్నాడు. గోశాలలు కట్టించడం ఎంత ఇంపార్టెంటో హిందూ దేవాలయాల్ని రక్షించడం కూడా అంతే ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి గారు మీరు వచ్చిన తర్వాత మొదలైన సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సందర్భాల లోపల కేవలం హిందూ దేవాలయాలని టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ విధ్వంసం చేసే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా మదర్సాలలో, మసీదులలో శిక్షణ పొందొచ్చి కావాలని నటిస్తూ, తమకేం తెలియదన్నట్టు, అమాయకులైనట్టు, మతిస్థిమితం లేని రీతి లోపల నటిస్తూ చేస్తూ సీసీటీవీల ఫుటేజ్లను కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన ఉందంటే వాడు మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి ఎట్లయితాడో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా నిజంగా మీకు గోశాలలు కట్టించడం మీద, హిందూ ధర్మం మీద ఏమాత్రం ఆసక్తి ఉన్నా దయచేసి హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులలో దొరికినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టి ఉంది. సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలాగా వాళ్ళని రిమాండ్ చేయించండి. అంతేగాని నోరుతోటి నవ్వి నొసలతోటి ఎక్కిరించినట్టు గోవులను రక్షిస్తాం, మేమేదో దేవాలయాలు రక్షిస్తామని చెప్పి పైకి మాటలు చెప్తూ చివరికి కిందికి వచ్చేసరికి ఏ గ్రామానికి పోయినా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులకు ఘన స్వాగతం పలికిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. అమ్మవారికి బోనం సమర్పించి పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, దేవాదాయ శాఖ కమిషనర్, ఇతర అధికారులు. భవిష్యత్తులో కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా సర్వేజన సుఖినోభవాన్నట్టుగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అన్ని రకాల సమృద్ధి వర్షాలతో సహా వాటి పంటలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు గౌరవ గవర్నర్ గారు సర్వీసమేతంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని పూజారులు ఈ అమ్మవారి చరిత్ర గురించి కూడా చెప్పినారు. ఆనాడు ఏ విధంగా ఈ అమ్మవారితో నెలకొన్నారు, దాని తర్వాత భవిష్యవాణి రంగం ఈ విధంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. వీటన్నింటి ద్వారా మరొకసారి తెలంగాణ మంచి కొరకు, తెలంగాణ ప్రజల
బాగు కొరకు ఈ ఆషాఢమాస బోనాలు జరిపే సందర్భం మరొక్కసారి ప్రజలందరూ కూడా వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ నమస్కారం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన చేస్తామని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ఢిల్లీకి వెళ్లిన ప్రతి సందర్భంలోనూ ఈ విషయంపై అనేక పర్యాయాలు సీఎం, బీసీ శాఖ మంత్రి, ఇతర మంత్రులు, సంబంధిత కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులతో చర్చించారు. దానిపై కేంద్రం ఎన్నో కొర్రీలు వేసి ఆలస్యం చేస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 33% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు జరిపే స్థానిక సంస్థలు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018 ఈ స్థానికల పంచాయతీరాజ్ చట్టం ద్వారా తీసుకొచ్చి ఒక రిజర్వేషన్ 2 పర్యాలు అదే ఉండాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఒక అది రూపొందించింది. అదేవిధంగా 33% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని తగ్గించి 27% తగ్గించి 27% తగ్గించి ఎన్నికలు నిర్వహించినటువంటి విషయం అందరూ తెలుసు. కానీ ఈ దేశంలో ఈ సగభాగంగా ఉన్నటువంటి ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకు సామాజిక న్యాయం జరగాలని, వాళ్ళకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతూ ఉన్నది కాబట్టి వాళ్ళకు రాజకీయంగా వాళ్ళను ఎదిగించాలనేటువంటి ఉద్దేశం, వాళ్ళకు చైతన్యం తీసుకురావాలనేటువంటి ఉద్దేశం, వాళ్ళకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన వెంబడే దానికి సంబంధించిన సాధ్యాలను పరిష్కరించి ఈరోజు రేపు రాబోయే ఎన్నికలలో పంచాయతీరాజ్ ఎన్నికలలో 42% తోటి బీసీల రాజ్యం రాబోతున్నది తెలంగాణ రాష్ట్రంలోని సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులారా, ఒకటే కాదు, ఏదైతే చాలా సంవత్సరాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నెమ్మదిగా పెరుగుతుంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు గోదావరిలో కలుస్తుండటంతో భద్రాద్రి వద్ద గురువారం మధ్యాహ్నం నుండి మళ్లీ పెరిగింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు 33 అడుగులకు పెరిగింది. సాయంత్రం 5 గంటలకు 37 అడుగులకు చేరుకుంది. భద్రాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులు పవిత్ర స్నానం ఆచరించే స్నానఘట్టాలు గోదావరి నీటిలో మునిగిపోయాయి. 43 అడుగులు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ పాలిసెట్లో జరిగిన అవకతవకల నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎస్బీటెట్ మాసప్ ట్యాంక్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పాలిసెట్లో విద్యార్థుల డేటా తారుమారు విషయంలో అధికారుల తీరు ఏబీవీపీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో దాదాపు 22,000 మంది విద్యార్థులు రాసిన పాలిసెట్లో జరిగిన అవకతవకల వల్ల ఉన్నతాధికారులకు మెమోరాండం అందజేశారు పృథ్వీ తేజ. చేపట్టాలి, పాలిసెట్లో జరిగిన అవకతవకలపై వెంటనే చేపట్టాలి, విచారణ చేపట్టాలి. అధికారులు నిర్లక్ష్యం వహించడమా? ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తున్నట్లు తమ మాల జాతికి న్యాయం జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. మాలలు ఐక్యంగా ఉన్నప్పుడే వారికి దక్కాల్సిన హక్కులు దక్కుతాయన్నారు. లక్డీ కపూల్లోని వాసవి సేవా కేంద్రంలో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామిని ఘనంగా సన్మానించిన మాల మహానాడు నాయకులు సన్మానించారు. మాలల సింహ గర్జనతో కొంతమంది నోర్లు మూతబడ్డాయని తెలిపారు. ఆ దిశగా మాలలు ఐక్యంగా ఉండాలని కోరారు. ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే తాను అండగా ఉంటానని, వారికి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. ఎంపిరికల్ డాటా ప్రకారంగా మీరు నిర్ణయించుకోమని చెప్పి సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చింది. మన సోదరులందరూ కూడా మంచిగా చదివినారు, కమిషన్ రిపోర్ట్ చదివినారు, ఇది కూడా వాళ్ళకి అనిపించింది మాకు అన్యాయం జరిగింది దీంట్లో అని చెప్పి కోర్టుకు పోవడం. మంచి అడ్వకేట్లు పెట్టుకున్నారు వాళ్ళు. సో మనకు కొంచెం అవస్థ ఉన్నా, మనకు అన్యాయం అయినా కానీ మనం కొన్ని రోజులు ఆగే అవసరం ఉంది. ఎందుకంటే ఒక నిర్ణయం అయిపోయింది, ఆ నిర్ణయాన్ని సరిదిద్దుకోవాలంటే ఎక్కడ పోవాలి? మనము మళ్ళీ కోర్టుకి పోవాలి. ఇంకెవరు లేరు అక్కడ. ఎందుకంటే మనకు అనుకూలంగా మనకు న్యాయం చేసేలాగా ఎక్కడ కనబడలేదు. సో మనకు కేవలం కోర్టుకు పోవాలి. సో మనం కోర్టుకు పోవాలి. మనం అందరం ఏదైతే ఇంతకుముందు ఆ యూనిటీ చూపించాం. ఎందుకంటే యూనిటీ చూపించేది అవసరం ఉన్నది. ఆ యూనిటీ ఉన్నప్పుడే
పొలిటికల్ పార్టీస్ ఇతర వాళ్ళందరూ కూడా భయపడతారు. అవునా కదా? అయితే మనము ఏదైతే మనం డిసెంబర్ 2 నాడు మీటింగ్ లా మనము ఎంత క్రమశిక్షణతో మనమందరం కూడా అప్పుడు పట్టుదల ఉండి మనందరికీ ఎవరు పిలిచినా పిలవకున్నా చలో పోదాం మనం, చలో హైదరాబాద్ అని చెప్పి అందరు కూడా వచ్చింది. కానీ నేనేం చూసినంటే గురు పౌర్ణమి సందర్భంగా శ్రీమతి వేదుల సీతారామలక్ష్మి శిష్య బృందంచే 17 వీణలతో కచేరీ ఆహుతులకు అశేషంగా ఆకట్టుకుంది. కింగ్ కోటిలోని భారతీయ విద్యాభవన్ జరిగిన గురునందనం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ శంకర్ నారాయణ, మిమిక్రీ ఆర్టిస్ట్ ఎల్ కామేశ్వరరావు, పలువురు నృత్య గురువులు తదితరులు పాల్గొన్నారు. గురువు ఈ ఒక్క పదం మానవాళి మనుగడకు మూలాధారమని, అజ్ఞానమనే చీకట్లను పాలద్రోలి జ్ఞానమనే వెలుగు వైపుకి నడిపించేవాడే నిజమైన గురువు అని గురువు శ్రీమతి వేదుల సీతారామలక్ష్మి తెలిపారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆది గురువు వేదవ్యాసుని జన్మదినాన్ని మనం గుర్తు పూర్ణిమగా జరుపుకుంటామన్నారు. చిన్న విన్నపం అండి. ఈరోజు ఈ కార్యక్రమం మనం గురువందనం అనే కార్యక్రమాన్ని ఎందుకు చేసుకుంటున్నామంటే, ఈరోజు గురు పౌర్ణిమ అంటే వ్యాస పౌర్ణిమ. వ్యాసుడు 4 వేదాలని రచించాడు. సో మనం ఏంటంటే ఆ వ్యాస పరంపరని మనం తలుచుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క గురువుకి దీన్ని మనం అంకితం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఏంటంటే మేము అందరం కూడా ఒక కుటుంబంలాగా అయిపోయి చక్కగా ఈ గురువందనం అనేటటువంటిది ప్రపంచం అంతా కూడా ఎంతో అంటే జ్ఞానం, గు అంటే అజ్ఞానం చీకటి, రు అంటే దాన్ని తొలగించేవాడు. సో గురువు అనేవాడు చీకటిని, అజ్ఞానం అనే చీకటి తొలగిస్తాడు. కాబట్టి మనందరికీ చాలా జ్ఞానజ్యోతిని వెలిగించే ఆ గురువుని పురస్కరించుకొని మనం ఈరోజు ఈ సందర్భంగా గురువందనం అనేటటువంటి ఎంతో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై 42% పెట్టడానికి మంత్రివర్గం నిర్ణయించడం బీసీల పోరాట విజయమని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు నీలం వెంకటేష్ అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందిస్తున్నట్లు అగ్రకులాల ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా బీసీలందరూ ఈ రిజర్వేషన్లు కాపాడుకోవటానికి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. మంత్రివర్గం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చట్టపరంగా, న్యాయపరంగా లేదా రాజ్యాంగ పరంగా ఎలాంటి అవరోధాలు లేవు. అవన్నీ కూడా బీసీలకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తప్పనిసరి అన్ని అవకాశాలను వినియోగించుకొని ఎవరు దీన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. అనేక మార్గాలు ఉన్నాయి. ఒకసారి 2014 లోపల రిజర్వేషన్ల డ్యూ మీద కోర్టులో ప్రాబ్లమ్స్ అయినాయి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ వాదన మంచిగా చేసింది. నేను కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సూచనలు చేశాను. నోటిఫికేషన్ జీవో, ఈ నోటిఫికేషన్ వేసినాక కోర్టులు జీవోను ఆపాయి. కాబట్టి మీరు అట్లాంటి చర్యలు తీసుకోవాలంటే మొదలు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవరో కోర్టుకు పోయారు సుప్రీంకోర్టులో. అప్పుడు సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఆర్గ్యూ చేసింది. ఆల్రెడీ నోటిఫికేషన్ వేసిండ్రు, ఈ దశల ఎన్నికలు ఆపలేమంటే సుప్రీంకోర్టు కూడా కన్విన్స్ అయ్యి ఈ 34% రిజర్వేషన్లు అమలు చేయండి, వచ్చే ఎన్నికలకు చూద్దామని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ రిజర్వేషన్ల పెంపు జీవనం సైమల్టేనియస్ చేసేటందుకు న్యాయం సలహాలు తీసుకొని రాజకీయంగా ఎత్తుగడలతో పోవాలని 42% రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో బీసీలందరూ సమైక్యంగా నిలబడి అన్ని సంఘాలు మనకు అవకాశం వచ్చింది, దీన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు నిలబెట్టుకోకపోతే మరెప్పుడు కూడా గెలవం. ఇది ఓ బలమైన ఉద్యమానికి, చట్టసభల రిజర్వేషన్లకు ఉద్యమానికి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ జనసమితి స్వాగతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ అన్నారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నర్సయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దార సత్యం, ఆఫీస్ ఇన్ఛార్జ్ హనుమంత్ రెడ్డి, నగర నాయకులు హనుమంతు గౌడ్, లక్ష్మణ్, జైపాల్ రెడ్డి, మాణిక్యం, సురేష్, సుధాకర్, గోవింద్, రాజు, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. జనసమితి రాష్ట్ర కార్యాలయంలో
ఏర్పాటు చేసిన ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ గారు వచ్చారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దార సత్యం గారు, హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి రామచందర్ గారు, ఆఫీస్ ఇన్ఛార్జి హనుమంత్ రెడ్డి గారు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం. కూకట్పల్లి కల్తీ కల్లు మృతుల బంధువుల తరపున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు న్యాయవాది రామారావు ఇమ్మనేని ప్రభుత్వం మృతుల కుటుంబానికి 10 లక్షల పరిహారం అందించాలని కోరిన రామారావు తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ తెలంగాణ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలి. ఘటన జరిగిన హెచ్ఎంటీ కాలనీ కల్లు కాంపౌండ్ సీజ్ చేసి వ్యాపార అనుమతులను రద్దు చేయాలి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకుని న్యాయం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ స్పష్టమైన ఆదేశాలు దీనిలో ఇచ్చినాయి. అదేవిధంగా వీళ్ళని మొత్తం పూర్తి శాతం నివేదిక ఇవ్వాలని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. యంత్రాంగం అయితే ఇప్పుడు కదిలింది, కాకుంటే పూర్తి స్థాయిలో చర్యలు చేపడతలేరు. వీళ్లకు చనిపోయిన వ్యక్తులకు 10 లక్షల రూపాయల మువాబ్జా ఇవ్వాలి, పరిహారం ఇవ్వాలని నేను కోరడం జరిగింది. పూర్తి తెలంగాణలో రిహాబిలిటేషన్ సెంటర్స్ అనేటివి పెట్టి ఈ పిచ్చి కళ్ళకు అలవాటు పడ్డ వ్యక్తులకు పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళని దీనిలోకి వెళ్ళి బయటికి తీసుకురావాలని నేను కోరడం జరిగింది. విధంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి ఈ నిద్రపోతున్న అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్షలు వేయాలని కూడా నేను కోరడం జరిగింది. కాంపౌండ్లలో అయితే ఈ పిచ్చి కళ్ళు దాగి అస్వస్థతకు గురైనరు, చనిపోయినరు, అవే కంపౌండ్లపై తనిఖీలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, లేకుంటే వీటిని బంద్ చేస్తుండ్రు. నామమాత్రం బందే ఇది. వేరే కంపౌండ్లల్లో అంటే ఒక్కని కూడా అలర్ట్ చేసుకుంటాడు, అరే గీడ పలానా డిపోల కళ్ళు జర ఇట అయింది, ఉల్టపల్ట అయింది, చచ్చిపోయారు అని అలర్ట్ చేసుకుంటే వాడు కొన్ని రోజులు బంద్ చేస్తాడు. బంద్ చేసినాక గతంలో 2023లో ఏకకాలంలో 58 కంపౌండ్లను సందీప్ షాండిలే గారు క్లోజ్ చేయించిండ్రు. ఆ కంపౌండ్లు పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గర్భగుడిలో స్వయంభూ నరసింహుని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తర పూజలో పాల్గొన్నారు. మోత్కుపల్లి తదుపరి కొండ కింద పట్టణంలో సన్నిధి హోటల్ నందు అభిమానుల కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. పలువురు నేతలు, నాయకులు, ముఖ్యులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని ఎస్సీ కాంప్లెక్స్ వద్ద కేక్ కట్ చేశారు. అక్కడ నుండి అంబేద్కర్, జగజ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ప్రతిసారి దైవ దర్శనానికి నేను వస్తూ ఉంటా. ఈసారి కూడా అదేవిధంగా దర్శనం కొరకు నేను రావటం జరిగింది. ఈ రావటం అనేటువంటిది నిజంగా ఆనాడు 83 నుంచి ఉన్న కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున కదిలి రావటం, నన్ను మర్చిపోకుండా ఉండటం అనేది నేను సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను. చాలా సంతోషం. నా జీవితం ధన్యం. నేను ఎప్పుడూ అందరిలాగా అధికారం ఉంటే ఓ తీరు, అధికారం లేకుంటే ఓ తీరు ఉన్న మనిషిని కాదు. నా జీవితం అంతా ఆలేరు ప్రజల కోసం అర్పితం చేసిన, నా జీవితం అంతా త్యాగం చేసిన. నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకొని ఎవరిని ఇబ్బంది పెట్టలేని ఒక ఎమ్మెల్యేగా ప్రజల వాణిని వినిపించిన తప్ప అటు అసెంబ్లీ కానీ ఇటు బయట కానీ పేద ప్రజల యొక్క కష్ట సుఖాలని ప్రజలలో అసెంబ్లీలో చర్చించి న్యాయం చేసే ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. జీవితం అంతా దారపోసాను. నేనేమి సంపాదించుకున్న మనిషిని కాదు. నేను ఆ కాలంలో 500 రూపాయలకు ఎకరం ఉన్నా నేను ఆశపడలేదు, దాని దిక్కు నేను చూడలేదు. ఒక ఖచ్చితమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనతోటి ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల కోసం నేను పనిచేశాను. కులరహితంగా, మతరహితంగా, పార్టీలకు కూడా అతీతంగా అందరికీ ప్రతి ఇంట్లో పనిచేసినటువంటి జీవితం నాది. అందుకే ఇవాళ తండాలుగా వచ్చి నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. నేను ఆలేరు ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు నేను తెలియజేస్తా ఉన్నా. సర్వదా నేను కృతజ్ఞుడిని. నేను బతికిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని మహిళలు ఆనందిస్తున్నారు. ఈ రోజు నారాయణపేట పట్టణ కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా
స్ట్రై ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పరిణికారెడ్డి గత 10 సంవత్సరాలుగా ఎవరూ చేయని విధంగా మహిళల కోసం ప్రత్యేకంగా 100 రోజుల ప్రణాళిక లాంటి స్కీమ్లు తీసుకువచ్చి మహిళల అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు మహిళల తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. आज 11 तारीख के दिन फ्राइडे के दिन हमारे गवर्नमेंट की तरफ से तेलंगाना गवर्नमेंट की तरफ से आज यहाँ पर मेकमा की जानिब से महिला संगम का स्टॉल रखा गया है, कैंप रखा गया है, जिसमें तमाम लेडीज़ अब जो वो लोग प्रोडक्ट तैयार करते हैं, जो सेल करते हैं, महिला संगम से लोन लेके जो आज तक बाहर नहीं लेडीज़ बाहर आके अपना जो भी तैयार कर रहे हैं वो आइटम को उन्होंने सेल कर रहे हैं। ये गवर्नमेंट हमारे को इतना अच्छा मौका दी है कि हमारा जो भी हमारे अंदर हमारा जो हुनर है उसको बाहर लाने का मौका मिला है। उसके तहत हर एक लेडीज़ कोई स्वीट आइटम है, कोई रेडीमेड ड्रेसेस तैयार करे, कोई जूट बैग तैयार करे, कोई रागी रोटी है, लड्डू है और उसका मिट्टी का आइटम्स है जो और 1 ग्राम गोल्ड है, फ्रूट आइटम है, वैरायटी के आइटम्स हमारे को रखने का आज मौका मिला। ये गवर्नमेंट की तरफ से आज तक कोई गवर्नमेंट ऐसा नहीं रखे थे कैंप। ये फर्स्ट टाइम इतने सालों में जब से तेलंगाना बना है तो उसमें अब पहली बार ये कैंप रखा गया है, स्टॉल रखा गया है। इसके लिए हम हमारे सरकार का बहुत बहुत शुक्रिया अदा करते हैं, हमारे एमएलए मैडम का भी बहुत शुक्रिया अदा करते हैं। हम मेकमा की तरफ से ये स्टॉल रखे हैं, हमारे मेकमा पीडी गारू का भी हम बहुत तहे दिल से उनका शुक्रिया अदा करते हैं, हमारे कमिश्नर सर का शुक्रिया अदा करते हैं, हमारे डीएमसी डिस्ट्रिक्ट मिशन कोऑर्डिनेटर विजय कुमार सर शुक्रिया अदा करते हैं कि हमारे को आज ये स्टॉल रखने का मौका दिए, जिसके तहत हम लोग सेल करें हमारे और आगे लाने के लिए हमारे को और मदद की ज़रूरत है। हम हमारे एमएलए मैडम से रिक्वेस्ट कर रहे हैं कि जिसको स्टॉल मतलब दुकान नहीं है उनको गवर्नमेंट की तरफ से ये प्रोडक्ट रखने के लिए स्टॉल का इंतज़ाम करें, या म्यूनसिपालिटी के शॉप्स रहते वो हमारे को ये तो भी बहुत बहुत अच्छा रहता है। हमारे ये मौका दिए इसलिए बहुत 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 शुक्रिया। మల్కాజ్గిరి గురు పౌర్ణమిని పురస్కరించుకుని మల్కాజ్గిరి శ్రీ విజయ వినాయక దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో చతుర్వేద వేద స్వస్తి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు వేద మంత్రోచ్చరణ ప్రాంగణాన్ని పునీతం చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించడంతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువులను ఘనంగా సన్మానించారు. వేద పరంపరను పరిరక్షిస్తూ జ్ఞాన ప్రసారం చేస్తున్న గురువుల సేవను గుర్తించి పూలదండలతో సత్కరించారు. కార్యక్రమంలో భక్తులు వేద పండితులు ఆలయ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలోని బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ జిల్లా మరియు మండల కేంద్రాలలో ధన్యవాదాలు తెలియజేసేలా సంబరాలు నిర్వహించాలని టీపీసీసీ పిలుపు మేరకు మనుగూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాభవన్లో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆటపాటలతో సంబరాలు చేశారు. మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పినకిని నాని నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగూరు మండలంలో ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు 42% బీసీలకు రిజర్వేషన్ ఆర్డినెన్స్ పాస్ చేయడం కోసం నిన్న జరిగినటువంటి తెలంగాణ క్యాబినెట్లో ఆమోదం తెలిపినందువల్ల పినపాక నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర గారి ఆదేశానుసారం ఈరోజు సంబరాలు వేడుకలు బీసీ సోదరుల నడుమ క్యాంపు కార్యాలయం ముందు జరుపుకోవడం జరిగింది. భారతదేశంలో అని విని ఎరగని రీతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు ఆ రోజు కామారెడ్డిలో ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు ఎంపీ
రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు బీసీలకు కులగణన చేసి రిజర్వేషన్ 42%. పల్నాడు జిల్లా మాచర్ల వెల్దుర్తి మండలం బోదిలవీడులో రైతులకు వ్యవసాయ డ్రోన్లు హైబ్రిడ్ కంది విత్తనాల పంపిణీ. వెల్దుర్తి మండలంలోని బోదిలవీడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల కోసం ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించే దిశగా కీలక చర్యలు చేపట్టారు. 80% సబ్సిడీతో రైతులకు వ్యవసాయ డ్రోన్లు మరియు హైబ్రిడ్ రకం కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాచర్ల శాసనసభ్యులు జులకంటి బ్రహ్మానందరెడ్డి రైతులతో మమేకమవుతూ మాట్లాడుతూ అధికారుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి, ఏఈఓలు, రైతు సంఘాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పట్టణ డీఎస్పీ నరసింహమూర్తి కోరారు. గురువారం రాత్రి సబ్ డివిజన్ పోలీసులతో కలిసి వియ్యంపల్లి, ఎంఎంవాడ, మంచినీళ్లగుంట తదితర ప్రాంతాల్లో పోలీస్ కవాతు నిర్వహించారు. నేరాల అదుపులో ప్రజల సహకారం కీలకమని వివరించారు. డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 14న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి ఏ లక్ష్మణ్ కుమార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. రుద్రారం ఆంజనేయ స్వామి విగ్రహాలు ధ్వంసం. మకర తోరణం సీసీ ఫుటేజ్ ధ్వంసాన్ని ఖండించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులకు ఘన స్వాగతం. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.